దైవాపేక్షతో కూడిన చూపులు ఇవన్నీ తొలగించబడితేనే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. అందుకే ఇహలోక సంబంధమైన దేవత అనేకులకు గుడ్డితనాన్ని కలిగజేసింది. ఆనాడు తోటలో ఉన్న అవ్వను ఆదామును ఎలాగున్నా పతనం చేసిందో ఈనాడు క్రైస్తవులను కూడా దేవుని మహిమను చూడకుండా అపవాది ఎంతో మందిని మోసం చేస్తున్నారు. చాలా మంది బైబిల్లో కొంతమంది ఎగ్జాంపుల్గా ఉన్నారు. వారు యేసు ప్రభును చూడలేని కన్నులు కలిగి ఉన్నారు. ప్రభు పక్కనే ఉన్నాడు కానీ చూడలేకపోయారు. యేసు ప్రభు మరణించిన తర్వాత ఈ అమ్మాయి అనే గ్రామంలో, యెరూషలేముకు దగ్గర ఉన్న ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి వారిద్దరితో పాటు యేసు ప్రభు వారికి తెలియకుండానే వారితో నడుస్తున్నాడు. వీరిద్దరు మాట్లాడుకునే సంభాషణ అంతా కూడా ఆయన వింటున్నాడు. మీరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని ప్రభు మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు కూడా ఆయన గుర్తుపట్టలేదు. ఎవరో ఒక బాటసారి అనుకున్నారు, దారిలో పోయే మనిషి అనుకున్నారు. యేసు ప్రభు అలా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో పలానా యూదులకు రాజు వస్తాడు, ఆ రాజు ప్రజల కొరకు చనిపోయి తిరిగి వేస్తాడు అని ఆయన గురించే మేము మాట్లాడుకుంటున్నామని ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటున్నటువంటి వారి మధ్యలో యేసు ప్రభు వారితో కలిసి నడిచినట్లుగా, వారితోనే ఉన్నట్లుగా వారి కన్నులు మూయబడ్డాయి. పక్కనే ఉన్నాడు కానీ చూడలేకపోయారు. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. దేవుడు చేసే అనుభవాలు, దేవుడు చేసే కార్యాలు ఎంతో మంది చూడలేకపోతున్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. చూడండి, ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామానికి వారు వెళ్ళుచు జరుగుతున్న సంగతులన్నీ గురించి, ఆ శిలువ మరణాన్ని గురించి, ఆ సమాధి గురించి, పునరుద్ధానం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకున్న సంగతులన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా పిల్లలు అందరూ చేస్తూ దయచేసి వారు సంభాషించుకుంటుండగా